సో ఇక రాజమండ్రిలో తో పాటుగా అనేక చోట్ల పోసాని పైన కూడా కంప్లైంట్ చేశారు. పోసాని పైన గతంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి, ఆయన వాడుతున్నటువంటి భాష, ఆయన విమర్శిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పైన అప్పట్లో ఆయన చేసినటువంటి కామెంట్ల పైన. సో దీనిపైన ఏం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? ఈ విషయంలో పోలీసులు ఏ రకంగా చర్యలు చేపట్టబోతున్నారు రాజాబాబు? శ్రీహరి గారు, అంటే రాజమండ్రికి సంబంధించి సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021 సంవత్సరంలో అప్పుడు జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా 2021 సంవత్సరంలోనే ఇక్కడ రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది కాబట్టి పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు స్పందించి వెంటనే పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అయినా సరే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల 2021 సంవత్సరం నుంచి కూడా కేసు నమోదు చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెలలోనే వైశ్రీను జనసేన అధ్యక్షుడు వైశ్రీను లీగల్ సెల్ నేత కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ని కలిసి కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయాలని కూడా వినతి పత్రం అందజేశారు. అయితే పోలీసులు ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. ఈ విషయంపై మరో పక్క చూస్తే కనుక సినీ నటి శ్రీరెడ్డి కూడా వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుత హోంమంత్రి అనితలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ టీడీపీ నాయకురాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదనేది కూడా కూటమి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పోలీసులు తీరు ఎలాగుంది అనే విషయంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ ఇక్కడ జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వైశ్రీని ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు 2021 సంవత్సరం నుంచి కూడా పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోరాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, స్పందన లేదు. కోర్టు ఆదేశాలకు కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎస్పీని కలిశారు. ఎలా ఉంది పోలీసుల స్పందన, ఎలా ఉంది ఇప్పుడు? పోసాని కృష్ణమురళి 2021 సంవత్సరంలో అప్పుడు సెప్టెంబర్ నెలలో అంటే అక్టోబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల పరిస్థితిపై శ్రమదాన కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడంలో భాగంగా దానికి కరెక్ట్గా 3 రోజుల ముందు అంటే 27, 28 తారీఖుల్లో సెప్టెంబర్ నెల 2021 సంవత్సరం ఆ రోజున అతను మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని, వీర మహిళలని, చిరంజీవి గారి ఫ్యామిలీని కూడా అతి హేయమైనటువంటి మాటల ద్వారా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే శ్రమదాన కార్యక్రమాన్ని మేము టేకప్ చేశామో ఆ కార్యక్రమాన్ని డెల్యూట్ చేయడం కోసమును పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ ని ప్రజల్లో చులకన చేసే విధంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమైనాయంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే కొత్త తరం నాయకత్వాన్ని ఒక చెడుదారిలోకి తీసుకెళ్లే విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడారో ఆ మాటలపై, ఆయన యొక్క వ్యాఖ్యలపై మేము చర్యలు తీసుకోమని చెప్పి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళడం, వారు మా దగ్గర పిటిషన్ తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేని పక్షంలో మేము ఇంచుమించు రాజమహేంద్రంలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయాలని తిరగడం జరిగింది. దాంట్లో ప్రత్యేకించి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దాని మీద ఏ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే మేము కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా మేము ఏదైతే మాట్లాడామో పవన్ కళ్యాణ్ గారిపై, జనసేన పార్టీపై, చిరంజీవి ఫ్యామిలీపై పోసాని మురళి ఏదైతే మాట్లాడాడో ఆ మాటలపై కోర్టు కూడా మాతో ఏకీభవించి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి క్లియర్గా ఉత్తర్వులు ఇచ్చింది అతని మీద యాక్షన్ తీసుకుని కోర్టులో హాజరుపరచమని. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఏ రకమైన స్పందన లేకపోయినా కూడా కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలోనే తూర్పుగోదావరి జిల్లా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నెలలోనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కలిశారు.
వెంటనే అరెస్ట్ చేయాలి, పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని, కోర్టు ఆదేశాలను అమలు చేయాలి. ఇప్పుడు పోలీసులు ఎలా ఉన్నారు? ఇప్పుడు జిల్లా గౌరవనీయుల ఎస్పీ గారిని కలవడం జరిగింది. కలిసి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోమని జరిగింది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఒక కొత్త తరం నాయకత్వాన్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి ఇది ఒక హెచ్చరిక కింద ఉంటుంది. ఇలా మాట్లాడకూడదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒక హుందాతనంతో విలువలతో కూడినటువంటి మాటలు కానీ వాళ్ళ యొక్క చర్యలు ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కేసును కానీ ఇంత దీనిగా పట్టుకోవడం జరిగింది. ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన చాలా పాజిటివ్ గా స్పందించి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాని మీద మాకు ఏ రకమైనటువంటి అప్డేట్ రాలేదు. మేము ఇమీడియట్ గా కోరుతుంది ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి పోసాని కృష్ణమురళిని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీహరి గారు, ఇప్పుడు వరకు రాజమండ్రి సిటీ జనసేన అధ్యక్షుడు వై శ్రీనివాస్తో మాట్లాడాము. అంటే పోలీసులు ఇప్పటికైనా స్పందించి పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రాజమండ్రి తీసుకురావాలి, కోర్టులో హాజరుపరచాలని కూడా ఈయన డిమాండ్ చేస్తున్నారు. రైట్ మనం చూస్తున్నాం, అటు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని విషయంలో కోర్టు ఆదేశించినా కూడా గతంలో కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో